మహిళల అభివృద్ధియే గ్రామాల అభివృద్ధి. గంగుల సంతోష్ కుమార్, ఎంపీడీఓ, భీమ్గల్ మండలం దేవాన్పల్లి, కారేపల్లి తాండా, రహత్ నగర్, కొత్త తాండా మరియు తాళ్లపల్లి తాండా గ్రామాలలో గ్రామ ఐక్య మహిళా సంఘాల భవనాలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక భవనం ఉండాలని ప్రభుత్వం ఉద్దేశం అనుసరించి NREGS నిధుల నుంచి 10 లక్షల రూపాయల నిధులతో పైన తెలిపిన గ్రామాలలో భవనాలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఏపీఎంలు ప్రమీల, సీసీలు శ్రీనివాస్, నరేష్, రఘువిక్రమ్ రాజ్, ఏఈ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉండే గ్రామ పంచాయతీ ఏది పాతది, ఇప్పుడు ఏం మీ గ్రామ పంచాయతీ సెపరేట్ అయింది కదా. సెపరేట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎట్లయిందో ఈ మహిళల కోసం ప్రత్యేకమైన బిల్డింగ్ వరిధాన్యం కొనుగోలు చేస్తారు. దాని బాట్లు తక్కలు ఎక్కడ పెట్టాలా, మన సమావేశం ఎక్కడ పెట్టుకోవాలా. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఒకటే రోజు 8,000 వివో బిల్డింగ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ వివో బిల్డింగ్ అనేది మీ యొక్క మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నట్టు. మీరు ఎక్కడనో వాళ్ళ అరుగు మీద కూర్చోడు, ఇక్కడ కూర్చోడు, అక్కడ మీటింగ్ పెట్టుకోడు కాదు. ఈ వివో అధ్యక్షురాలు, తర్వాత మీ ఎవరైతే కార్యవర్గం అందరూ కూడా చూసుకోవాలా. ఇంతకుముందు ఏపీఎం గారికి, సీసీ గారికి చెప్పిన ఇంకా కూడా రాత్నార్ కింద మీ గ్రూపులన్నీ ఉన్నాయట. లక్ష్మి ఉంది కదా, ఇప్పుడు వచ్చిందా, ఆమె పేరే ఉండే రాత్నగర్ ఆమె పేరు వివో అధ్యక్షురాలు పేరే సో వివో పద్మనా. సో మీది మీకు సపరేట్ చేయడానికి ఈ ప్రతిపాదన కూడా సిద్ధం చేయమన్నాం. అప్పుడు మీరే కొత్త అధ్యక్షులు ఉంటారు, మీరే కార్యదర్శి ఉంటారు, తర్వాత కోశాధికారి ఉంటారు, మీరు మండల మెంబర్ ఉంటారు, మీకు వివో వస్తుంది. ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పని పోతుర్రా, ఒకసారి చేయలేమంటారు. ఎంతమంది పోతున్నారు?